శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాల ముందు బారులు తీరారు. విశాఖలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని నాణేలు, బంగారు నగలతో అలంకరించారు. ఈ సందర్భంగా 500 మంది మహిళలతో ఆలయ అర్చకులు కుంకుమ పూజ నిర్వహించారు. శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని అంటున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. శ్రావణ మాసం 5వ శుక్రవారం కావడంతో అమ్మవార్ల దేవాలయాన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్న వేకువజాము నుంచే భక్తులంతా కూడా అమ్మవార్ల దేవాలయాలకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. విశాఖపట్నంలోని వంటంలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయంలో ఈరోజు అమ్మవారు స్వర్ణపుష్పాల మహాలక్ష్మి అవతారంలో ఈరోజు స్వర్ణాలతో అలంకరణ జరిగింది. మొత్తం వేకువజాము నుంచే భక్తులంతా కూడా ఉదయం 4 గంటల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా వేలాది మందిగా భక్తులు వస్తున్నారు. ఈరోజు ప్రత్యేకించి కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు 5వ శుక్రవారం కావడంతో అసలు ఈరోజు విశిష్టత ఏంటి, దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయ అర్చకులు కుమార్ స్వామి ఉన్నారు. స్వామి, ఈరోజు తన ప్రత్యేకత ఏంటి? 5వ శుక్రవారం కదా, ఏ అలంకరణలు ఉన్నారు అమ్మవారు ఈరోజు? ఓం శ్రీ వాసవీదేవి నమః. మాది కన్యకావరి దేవస్థానం విశాఖపట్నం వంటవునండి. దేవాలయ ప్రధాన అర్చకులు నా పేరు కుమార్ శర్మ. మా దేవాలయంలో శ్రావణ మాసం 5 వారాలు కూడా అత్యంత వైభవంగా చేసామండి. ఆఖరి వారం సందర్భంగా అమ్మవారిని లక్ష్మీదేవి అలంకరణ జరిగింది. అమ్మవారికి కొత్త కాయిన్లు 5 రూపాయల కాయిన్లతో 10 రూపాయల కాయిన్లతో అమ్మవారికి అలంకరించున్నామండి. అదేవిధంగా సువర్ణ కిరీటము, బంగారు పుష్పాలతో పూజ కూడా చేసాం. తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పంచామృతాల పలరసాలతో అభిషేకం చేయడం జరిగిందండి. అదైన తర్వాత లక్ష్మీ సహస్రనామార్చన, వరలక్ష్మితో పూజలు కూడా చేస్తున్నామండి. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మ దర్శనం చేసుకుని లక్ష్మీదేవి అలంకరణ పొందుతారని మరీ కోరుతున్నామండి. ఈ 5వ శుక్రవారం మహాలక్ష్మి వ్రతం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకత ఏంటి? అమ్మవారికి వ్రతం చేయడం వల్ల మహిళలకి సంబంధించి ఎటువంటి ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంటుంది, మంచి జరిగే అవకాశం? శ్రావణ మాసం కదండి, అన్ని వారంలో కల్లా లాస్ట్ వారం, ఆఖరి వారం, చివరి వారం వరలక్ష్మీదేవికి అంత ప్రీతైన వారం. ఈ వారంలో పూజ చేసుకోవడం వల్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం, లక్ష్మీదేవికి అనుగ్రహం కలుగుతుందండి. భక్తులందరూ కూడా ఇంట్లో లక్ష్మీదేవి నిల్వ ఉంటుందని చెప్పి ఈ లక్ష్మీదేవి పూజలు కూడా చేయడం జరుగుతుందండి. మహిళలంతా వచ్చారు కదా, ఏ రకమైన వాళ్ళు ఈరోజు స్వామివారికి సమర్పిస్తున్నారు? సుమారు ఈరోజు 500 మంది మహిళల చేత లక్ష్మీ సహస్రనామార్చన కుంకుమ పూజ జరుగుతుందండి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతాలు కూడా చేయిస్తున్నామండి. మహిళలకు సంబంధించి ఈ శ్రావణ మాసంలో అన్ని శుక్రవారాలు అమ్మవారిని దర్శించుకుంటే వచ్చే ప్రతిఫలం ఏంటి సార్? 5 వారాలు కూడా శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అయిన వారం. ఈరోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలిగి అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కొత్త కోడళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం రోజున నూతన వస్త్రాభరణం, బంగారం ఏదైనా నెక్లెస్ కానీ హారం కానీ కొనుక్కొని పూజ చేసుకుని పూజలు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారు లక్ష్మీదేవి దర్శనం చేసుకుని అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని కోరుతున్నామండి. ఇప్పుడు జరుగుతున్న ఈ పూజలు ఈ రోజంతా జరిగే అవకాశం ఉంటుంది? ఎన్ని గంటల పాటు జరిగే అవకాశం ఉంటుంది స్వామి? ఈరోజు జరుగుతున్న పూజలు మొత్తం మహిళలంతా వచ్చారు. మహిళలందరి చేత కూడా సుమారు 200 నుంచి 500 మంది వరకు రావడం జరిగిందండి. వీరందరి చేత కూడా లక్ష్మీదేవి పూజలు, వరలక్ష్మి వ్రతాలు చేయిస్తున్నాము. సుమారు 2 గంటల సమయం పడుతుంది. సమయం అంతా పూజలు కూర్చుని ప్రసాదం స్వీకరించి అన్నదాన కార్యక్రమం పాల్గొంటారండి అందరూ కూడా. శ్రావణ మాసం 5వ శుక్రవారం కావడంతో మహిళలంతా కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. మహిళలంతా కూడా ఉదయం వేకువజాము నుంచి కూడా వచ్చారు. ప్రత్యేకంగా కూడా వారికి ఈరోజు మొత్తం ఇంచుమించుగా 300 నుంచి 500 మందికి మహిళలంతా కూడా ఈరోజు పూజలో పాల్గొన్నారు. ఏదైతే శ్రావణ మాసం ఉందో శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కానీ మహిళలంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటే వారి కోరిన కోరికలు తీరుతాయనేది కూడా ఒక రకమైన సాంప్రదాయం. మొత్తం చూస్తే ఈరోజు ఎక్కడ చూసినా సరే 5వ శుక్రవారం కావడంతో మొత్తం అమ్మవార్ల దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సత్యతారాము, BBC 1 TV, విశాఖపట్నం.